అన్న ఎందుకన్నా పరుది మంది తీసుకొచ్చి సరిపోతాయి కదా ఇంకా మందు బాగా వేసుకుంటారు నాకు అర్థమైంది. ఈరోజు సెలవుకి పోయినానో డ్యూటీకి పోయినా నాకే తెలీదు. వీళ్ళని అటు దివాణిలో దింపేసిన వాడు ఉండేది మీ ఫ్రెండ్ కాడికి వెళ్ళిపోని చెప్పినాడు. నేను కాల్ చేస్తా అన్నాడు. వెళ్ళిపోయి అక్కడ రూమ్లో కూర్చున్నా. వాళ్ళు చికెన్ వండినారు, నాటుకోడి తీసుకొచ్చి. ఇంకా అక్కడనే ఉన్నా. నైట్ 12 అయిపోయింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడనే బయటకు వచ్చిన టీ దానికని బర్గర్ కింగ్, పిజ్జా సెంటర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మా ఫ్రెండ్ టీ తీసుకొచ్చినాడు. దాంట్లో చక్కెర ఎక్కువ వేయించిందని చెప్పినాడు. టీ తాగుతుంది, అందులో చక్కెరనే లేదు. చక్కెర కోసం మళ్ళీ వెళ్ళిపోయాడు అక్కడికి, తీసుకొస్తా అని. పోయాడు, లైన్లో నిలబడినాడు. అదిగో బ్లాక్ టీ షర్ట్ ఆ అబ్బాయి మా ఫ్రెండే. అతను చక్కెర తీసుకొచ్చే లోపల మేము టీ కూడా తాగేసాం. తెచ్చుకుని అతను ఒక్కడే తాగుతున్నాడు. ఇంకా చక్కెర తీసుకొచ్చాము కదా బాగా వేసుకుంటారు నాకు అర్థమైంది. ట్రిప్ తెలుసు కదా అది. బ్యాంక్ వచ్చినాం. బ్యాంకు మెయింటెనెన్స్ అంటారు. అన్న ఎందుకన్నా పరుది ఇప్పుడు మాత్రం నన్ను పెట్టండి ఇది, ఎందుకంటే పని మీద రూమ్ అంటే అలా ఉంటుంది, బండి మీద ఉంటుంది. నేను కనిపిస్తున్నా, నువ్వు కాదు. ఇందాక ఒప్పించింది కట్ చేయి. మంది తీసుకొచ్చి సరిపోతాయి కదా ఇంకా మందు. అలా ఎందుకన్నానంటే ఇన్స్టాలో ఒక వీడియో వైరల్ అవుతుంది మందు ఆగినది, అందుకని. మిగతా వాళ్ళకి తెలుసు. ఇచ్చాడు, డబ్బులు తీసుకుంటావు పని. మనని పెట్రోల్ పట్టించినాడు 5 దినాలకి. పట్టి తర్వాత ఇస్తానని చెప్పినాడు. పట్టించిన ఇప్పుడు తీసుకోపో అన్నాడు. ఏటీఎం కార్డుకి అయితే వచ్చిన 5 దినాలు డబ్బులు. నా వీడియో చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలు నచ్చితే ఇలాంటి ఇంకా మంచి వీడియో చేస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని లువాజ్ మైలా అంటారు. అక్కడ సామాన్లు ఏదైనా కావాలన్నా కూడా దొరుకుతాయి. నాకు కార్ రిమోట్ ఉండేది, పనిచేయడం లేదు, బ్యాటరీ పనిచేయడం లేదు. దాన్ని చేంజ్ చేయాలని ఇక్కడికి వచ్చిన. నేను వీడియో తీసుకుంటున్నా. వీడియో బాగా వచ్చిందా అయితే నాకు పంపి వాట్సాప్ చేయంటున్నాడు. ప్లీజ్ అంటున్నాడు. ఓకే, స్టార్ట్ అవుతుంది.